హాయ్ ఫ్రెండ్స్, కొన్ని నమ్మకాలకి సైన్స్కి అసలు చాలా తేడా ఉంటుంది. ప్రస్తుత కాలంలో కొన్ని నమ్మకాలు మనకు నమ్మలేని నిజాలుగానే అనిపిస్తాయి. కానీ మన సంప్రదాయాల ప్రకారం ఈ నమ్మకాలను కొట్టిపారేయలేం. అలాగే కొన్ని పురాణ గాథలను కూడా తీసిపారేయలేం. ఈ వీడియో అలాంటిదే. నీ నమ్మకాలకు సంబంధించింది కాదు, కొందరి నమ్మకాలకు సంబంధించిన వీడియో. ఇప్పటికీ కొంతమంది మహాపురుషులు పురాణ కాలం నుండి మన మధ్యలోనే తిరుగుతుంటారని చాలామంది నమ్మకం. అది కూడా ఎక్కడో కాదు, మనం నివసించే ప్రాంతాలలోనే ఉంటారని. వీరి పేరు తలుచుకుంటే సకల శుభాలు జరుగుతాయట, కష్టాల నుండి గట్టెక్కిస్తారట, అలాగే ఎలాంటి ఇబ్బందులు జరగవట. అంతేకాదు, ఇబ్బందులను ఎదుర్కొని 100 సంవత్సరాలు జీవించగలరని చెప్పుకుంటారు. మరి ఇవన్నీ ఎలా పొందగలరో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. హరహర శంభో మహాదేవ. వైజ్ఞానికుల ప్రకారం చూస్తే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు. అన్ని మత గ్రంథాలు కూడా ఈ విషయాన్నే చెప్పాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా ఇలాంటి సందేశాన్నే బోధించాడు. కేవలం మన శరీరంలోని ఆత్మకు మాత్రమే చావు లేదు. సమయానుకూలంగా ఈ ఆత్మ మన శరీరాన్ని మారుస్తుంది. అందుకే శరీరం నాశనం అవుతుంది. శరీరం ముసలిదయ్యి అప్పుడు ఆత్మను వదలాల్సి వస్తుంది. కానీ మన పురాణాలలో ఒక 8 మంది జన్మించారు. వారి కర్మఫలంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి దేహదారుఢ్యంలోనే ఉన్నారని చెప్పుకుంటారు. అంటే వారు ఇప్పటికీ జీవించి ఉన్నారని నమ్మకం. వాళ్ళు చనిపోవటం ఉండదట. వారి శక్తియుక్తుల కారణంగా ప్రతి యుగంలో మేమున్నామనే విషయాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తారట. అన్ని పురాణ గ్రంథాలలో ఇలాంటి 8 మంది మహాపురుషుల గురించి రాసి ఉంది. వీరు పురాణ కాలం నుండి ఇప్పటి వరకు భూమిపై జీవించి ఉన్నారు. వీళ్ళను మనం అష్టచిరంజీవులు అని కూడా అంటాం. ఈ 8 మంది చిరకాలం జీవించే ఉంటారు. వీళ్లకు ఎప్పుడు ముసలితనం కానీ మరణం కానీ సంభవించదట. అలా విష్ణువు యొక్క కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న వారిలో మొదటి స్థానం హనుమంతుడిది. త్రేతాయుగం నుండి శ్రీరాముడికి సహాయం చేయడానికి స్వయంగా ఆ మహాశివుడే భూమి మీద జన్మించారని కొందరు అంటుంటారు. ఈయన సహాయంతో శ్రీరాముడు రావణుడి దగ్గర నుండి సీతను విముక్తి కలిగించాడు. అలా విష్ణువు యొక్క కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న మొట్టమొదటి అమరుడు హనుమంతుడు. త్రేతాయుగం నుండి శ్రీరాముడికి సహాయం చేయడానికి స్వయంగా ఆ మహాదేవుడే భూమి మీదకు జన్మించారని కొందరు అంటుంటారు. ఈయన సహాయంతోనే శ్రీరాముడు రావణుని దగ్గర నుండి సీతను విముక్తి కలిగించాడు. హనుమాన్ శ్రీరాముడి ఆదేశం మేరకు రావణలంకలోని అశోకవనంలో ఉన్న సీతమ్మను కలిసి సీతమ్మకు శ్రీరాముడు ధరించిన ఉంగరాన్ని ఇచ్చాడు. శ్రీరాముడిపై ఉన్న భక్తిని చూసిన సీతమ్మ హనుమంతునికి ఈ సృష్టిలో చిరంజీవిగా కొనసాగే వరం ఇచ్చింది. చిరంజీవి అంటే అర్థం అతనికి ఎప్పుడు చావు ఉండదు, ఎప్పుడు ముసలితనం కూడా రాదు. ఇక విష్ణువు యొక్క కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్న రెండవ వాడు పరశురాముడు. అష్టచిరంజీవులలో ఒకడు. ఆ భగవాన్ విష్ణువు యొక్క 6వ అవతారం. ఈయన జననం అక్షయ తృతీయ నాడు జరిగింది. అతని తండ్రి ఋషి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. ఈయన జననం సతీయుగం మరియు త్రేతాయుగం సంధికాలంలో జరిగిందని భావిస్తారు. పరశురాముడు భూమికి 21 సార్లు శక్తి విహీనం చేశారు. అంటే అర్థం పాపులందరినీ నిరంకుశ శత్రువుల వధ చేశాడు. ఈయన శివునికై కఠోర తపస్సు చేసి ఆయన నుండి వరం పొందాడు. ఈయన ఒక గొడ్డల్ని కూడా పొందాడు. అందుకని ఇతని పేరు రామ్ నుండి పరశురాముడిగా మారింది. ఈయన గురించి సతీయుగంలోని సీతా స్వయంవరంలో, ద్వాపరయుగంలోని మహాభారతంలో కూడా ఉంది. ఇక 3వ స్థానంలో ఉన్నటువంటి అమరుడు అశ్వత్థామ. చిరంజీవులలో కేవలం అశ్వత్థామ ఒక్కడికే వరంగా కాకుండా శాపంతో పొందాడు. అశ్వత్థామ శివుని యొక్క అంశ. ఇతను గురువు ద్రోణాచార్యుని కుమారుడు. యుద్ధం ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకున్న పాండవుల కుమారులు, చివరకు అభిమన్యుని సతీమణి, ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా చంపేశాడు. ఈ నీచ పనికి శ్రీకృష్ణుడు పరశురాముడికి అమరత్వ శాపం ఇచ్చాడు. అంటే చిరకాలం క్రోధం కష్టాల్లో తిరుగుతూ ఉండాలని వదిలేశాడు. ఇప్పటికీ అశ్వత్థామను చూశామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత జరిగినా కూడా అశ్వత్థామ మహాశివభక్తుడు. ఈ పాపం పోగొట్టుకోవడానికి ఇప్పటికీ శివారాధన చేస్తూ ఉంటాడు. అందుకే ఇతనికి అష్టచిరంజీవుల్లో ఇప్పటికీ స్థానం ఉంది. ఇక 4వ స్థానంలో విభీషణుడు ఉంటాడు. విభీషణుడు రామాయణ కాలంలో ప్రసిద్ధ రాజు, రాక్షస రాజు. అంతేకాదు రావణ సోదరుడు. రాక్షసుల మధ్య ఉన్నా కూడా రామనామ జపం చేసేవాడు. అతను రావణకు సధర్మదారుల్లో నడవాలని చెప్పేవాడు. రావణుడు అవమానించాడు తప్ప ఇంకేమీ చేయలేదు. యుద్ధం సమయంలో విభీషణుడు రాముడి వైపుకు వచ్చాడు. లంక గురించి, రావణకు సంబంధించిన అనేక రహస్యాలు రాముడికి చెప్పాడు. దీనివల్ల రాముడు లంకను జయించగలిగాడు. ఇతనికి కూడా అమరత్వం అనివార్యంగా లభించింది. ఎందుకంటే ఈయన నిజమైన సత్యమైన దారిని ఎంచుకున్నాడు కాబట్టి. ఇక చిరంజీవుల్లో 5వ స్థానం పొందిన వ్యక్తి వేదవ్యాసుడు. ఈయనకు ఋషివ్యాసుడు, మహర్షి అనే పేర్లు కూడా ఉన్నాయి.
పరాశర సత్యవతి మాతా పుత్రుడైన ఈ మహర్షి 4 వేదాలు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను అనువాదాలు చేశాడు. అందుకని ఈయన పేరుకి వేద అని కలిపారు. వీటితో పాటు 18 పురాణాలు రచించాడు. మహాభారతం, భాగవతం కూడా ఈయన రచించినయే. ఈయన శరీరం గోధుమ వర్ణంలో ఉండటం వలన కృష్ణదేవుని పాయం అని కూడా అంటారు. ఇతని కృప వల్ల హస్తినాపురానికి పాండవులు, ధృతరాష్ట్రులు, విదురుడు లభించాడు. ఇక తరువాత 6వ వాడు బలిచక్రవర్తి. ఈయననే దేవతల రాజు అని కూడా అంటారు. ఈయన మహాయోధుడు అనే పేరు కూడా ఉంది. విష్ణు భక్తుడు, దాన గుణాలు కలవాడని చెప్పుకుంటారు. బలిచక్రవర్తి తన శక్తితో 3 లోకాలు అంటే స్వర్గం, భూమి, పాతాళంను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతన్ని ఓడించడం ఏ దేవతల వల్ల సాధ్యపడలేదు. అందుకని మహావిష్ణువే స్వయంగా వామన అవతారంలో వచ్చి బలి మీద కుట్ర చేశాడు. బలి ఒక అశ్వమేధ యాగం చేస్తూ ఉంటాడు. అది సంపూర్ణం అవ్వాలంటే ఒక దానం చేయాలి. ఆ దానం స్వీకరించడానికి మహావిష్ణువు వచ్చాడు. అతన్ని చూడగానే అక్కడున్న గురువు శుక్రాచార్యునికి అర్థమయ్యింది. అతను బలిని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కానీ బలి దానం ఇవ్వడానికి వెనుకడుగు వేయలేదు. వామన అవతారంలో ఉన్న మహావిష్ణువు 3 అడుగుల భూమిని దానంగా అడిగాడు. బలి 3 అడుగుల భూమిని ఇస్తానని మాట ఇచ్చాడు. అలా మహావిష్ణువు తన విశాల రూపంతో 1 అడుగుతో భూమి ఆకాశాన్ని, 2వ అడుగుతో స్వర్గం మీద, 3వ అడుగు పెట్టడానికి ఖాళీ లేకపోయింది. అప్పుడు బలి తన శిరస్సును ఉంచి తనని దానంగా ఇచ్చాడు. అప్పుడు అతని యొక్క దానగుణం మెచ్చిన మహావిష్ణువు ప్రసన్నుడై అతనిని పాతాళ లోకానికి రాజును చేశాడు. ఇక ఇందులో 7వ వ్యక్తి కృపాచార్యుడు. కృపాచార్యుడు మహర్షి గౌతముని మనుమడు అంటే మహర్షి శర్తవానుడి కుమారుడు. శర్తవానుడు పుట్టినప్పటి నుండి అతను బాణాలతోనే పుట్టాడు. అతను ధనుర్విద్యలో నిపుణుడు. అలాగే అతని పుత్రుడు కృపుడు కూడా విలుకారుడు అయ్యాడు. శర్తవానుడి వీర్యంతో 2 సంతానం ఉత్పన్నమయ్యారు. ఒకరు పుత్రుడు, ఇంకొకరు పుత్రిక. మహారాజు శాంతనుడు ఈ 2 శిష్యులను అడవిలో ఏడుస్తుండగా చూశాడు. అలా 2 శిష్యులను తన వెంట హస్తినాపురం తీసుకెళ్లాడు. వీళ్లకు కృప మరియు కృపిగా నామకరణం చేశాడు. కృపి వివాహం ద్రోణాచార్యుడితో జరిగింది. తనకున్న జ్ఞానం సహాయంతో కృప హస్తినాపురానికి కులగురువు అయ్యాడు. తాను మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. యుద్ధం సమాప్తమైన తర్వాత పాండవులతో వచ్చాడు. ఇతనే పరీక్షిత్తుకు అస్త్రశస్త్ర విద్యలనిచ్చాడు. ఇక ఇందులో 8వ స్థానం ఋషి మార్కండేయుడిది. ఈయన జన్మం అల్ప ఆయుష్తో జరిగింది. ఇతను మహాశివునికి పరమభక్తుడు. అందుకని ఇతను ఎప్పుడు ఆయన భక్తిలోనే ఉండేవాడు. ఇతను ఆయుష్ తీరాక యమదూతలు ఈయన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. కానీ ఆ సమయంలో ఈయన శివారాధన చేస్తున్నాడు. ఆ ప్రభావంతో ఆయన్ని తీసుకువెళ్ళలేకపోయారు. అందుకని స్వయంగా యమధర్మరాజే ఇతన్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. అతన్ని చూసి మార్కండేయుడు భయపడి శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇది చూసిన యముడు అతని గొంతుపై యమపాశం వేశాడు. అది చూసిన శివుడు అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజును గట్టిగా తన్నాడు. దాంతో యమధర్మరాజు భయపడి క్షమించమని కోరుతూ మార్కండేయునికి చిరంజీవిగా మరణదానం చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హనుమంతుని గురించి 2 సార్లు చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే హనుమంతుడంటే నాకు చాలా భక్తి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.